హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చి గుత్తొంకాయ. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసాను, పోపు దినుసులు, కరివేపాకు వేసాను. ఇవి వేగిన తర్వాత వంకాయలు వేసుకుని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టుకుంటే సింపుల్గా గుత్తొంకాయ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వంకాయల స్టఫ్ బాగా మగ్గింది చూసారుగా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసి చిన్న బెల్లం ముక్క వేసి 3 విజిల్స్ రానిస్తే కర్రీ రెడీ. ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. దీనికోసం మనం వంకాయలను కట్ చేసుకుని దాంట్లో స్టఫింగ్ కోసం ఉల్లిపాయ, కారము, అల్లం, వెల్లుల్లి, చిన్న చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, చిన్న పిస చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని వంకాయల్లో పెట్టేసి దాన్ని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేగగే వంకాయలు వేపి ఆ వంకాయలు బాగా వేగిన తర్వాత మిగిలిన చింతపండు, మిగిలిన ఉల్లికారం పేస్ట్ వేసేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి 3 విజిల్స్ రానిస్తే గుత్తొంకాయ కూర రెడీ.